ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరవచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మనందరికీ బాగా తెలిసినటువంటి పాఠం, మనందరికీ బాగా వచ్చినటువంటి పాఠం, సండే స్కూల్ పిల్లల్ని కూడా చెప్పమంటే చెప్పేటువంటి పాఠం, వాక్యం ఇది. లూకా సువార్త 15వ అధ్యాయము 11వ వచనం నుంచి 32వ వచనం వరకు ఉన్న లేఖ భాగం మనం చూసినప్పుడు నాకు ఒక చిన్న సందర్భం గుర్తొచ్చింది. వాక్యంలోకి వెళ్ళే ముందు, ఐన్స్టైన్ తెలుసా మీకు? ఐన్స్టైన్ ప్రపంచంలో అత్యంత గొప్ప మేధావి. ఐన్స్టైన్ గారు చాలా చోట్ల తన థియరీ ఆఫ్ రిలేటివిటీ అనేటువంటి ఒక థియరీని ఆయన అన్ని చోట్లకి వెళ్ళి అన్ని యూనివర్సిటీస్లో ఆయనే రాసి ఎక్స్ప్లెయిన్ చేసి అందరికి ఇదిగో అయ్యా ఇట్లాగా ఇది పనిచేస్తుంది, దీనిలో ఉన్న పరిస్థితులు ఇవి, దీనిలో ఉన్న లోతుపాట్లు ఇది అని చెప్తూ అన్ని యూనివర్సిటీకి, ఒక యూనివర్సిటీ నుంచి ఒక యూనివర్సిటీకి ఆయన రోడ్డు మార్గమున బయలుదేరి చెప్తూ వెళ్తూ ఉన్నాడు. ఇట్లా చెప్తూ వెళ్తూ ఉన్నప్పుడు ఒకరోజు, ఏంటి నీలో ఉన్న పెద్ద గొప్పతనం అన్నాడంట ఆయన కారు డ్రైవర్ గారు. ఏమీ లేదయ్యా, బాగా జ్ఞానం ఉన్నోడు ఎప్పుడు ఏం చెప్తాడంటే ఏమీ లేదు అని అన్నాడు. ఇతను ఏం ఛాలెంజ్ చేశాడంటే డ్రైవరు, నువ్వు చెప్పేది నేను కూడా చెప్తాను అన్నాడు. సో వెల్ అండ్ గుడ్, వచ్చి మాట్లాడంటే సరే. ఎంత ఈ డ్రైవర్ కూడా ఎంత జ్ఞానవంతుడంటే వాడు కనీసం ఒక 50 సార్లు ఈయన ప్రసంగం విన్నాడు ఆ థియరీ ఆఫ్ రిలేటివిటీ గురించి. తర్వాత వెళ్ళే స్టేషన్లో ఇద్దరు బట్టలు మార్చుకున్నారు, ఒక చోట ఆగి. ఈయన కారు డ్రైవ్ చేస్తున్నాడు, ఆయన వెనకాల కూర్చున్నాడు. డ్రైవర్ ఆ ప్లేస్కి వెళ్ళగానే దిగి గబగబా ఐన్స్టైన్ లాగా ఆయనే లోపలికి వెళ్ళి ప్రసంగం చెప్పడం మొదలుపెట్టాడు. చాలా గంభీరంగా ఐన్స్టైన్ ఎంత బాగా చెప్తాడో అంతే బాగా ఈయన కూడా ప్రసంగం చెప్పాడు. అక్కడితో అయిపోయింది. ఐన్స్టైన్ కూడా ఆశ్చర్యపడ్డాడు. 50 సార్లు విన్నాడు కాబట్టి 51వ నాకు లాగా చెప్పగలిగాడు, చాలా సంతోషం అని. ఈ లోపల జనంలో నుంచి ఒకళ్ళు లేచి ఒక కఠినమైన ప్రశ్న అడిగారండి. జనరల్గా మనమైతే ఏం చేస్తాం? బెంబేలు ఎత్తిపోయి, నేను కాదండి ఆయన, పొరపాటున నేను ఇట్లా తప్పు చేశాను. వాడు ఇంకా ఎంత తెలియగలవాడంటే, ఇలాంటి పిచ్చి పిచ్చి ప్రశ్నలు నన్ను అడుగుతారండి, మా డ్రైవర్ని అడిగినా చెప్తాడు అన్నాడు. అర్థమైందా మీకు? ఇలాంటి పిచ్చి పిచ్చి డౌట్లు నన్ను అడుగుతారండి, ఇదిగో వెళ్ళి అక్కడ మా డ్రైవర్ని అడగండి, ఆడు చెప్తాడు మీకు సమస్య కన్నా. అది తెలివితేటలు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్. ఈరోజు ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఈ ప్రసంగం అలాంటిది. 50 సార్లు విన్నా, 51వ సారి విన్నా, 60 సార్లు విన్నా, 100 సార్లు విన్నా అందరం చెప్పగలిగేటువంటి ప్రసంగం. కానీ ప్రతిసారి దేవుడు కొత్తగానే మాట్లాడతాడు అనేటువంటి ధైర్యం, ఒక నడవడిక, ఒక నడిపింపు ఈ వాక్యంలో కలుగుతూ ఉంటుంది. ఈ లోతు ఎంత లోతుగా ఉంటుంది అని అంటే ఈ వాక్యము, దీనిని ఇంగ్లీష్లో ప్రాడిగల్ సన్ అన్నారు, తెలుగులో తప్పిపోయిన కుమారుడు అన్నాడు. కానీ ఒక మహాపండితుడు ఏమంటాడంటే, అది కాదు ఇది కాదయ్యా, తండ్రి ప్రేమయ్యా అది. తప్పిపోయిన కుమారుడు కాదు, కుమారుడు తప్పిపోయాడు, దానిలో ఏముంది, అందరం తప్పిపోతాం. ప్రాడిగల్ సన్ కాదు, ఇట్ ఈస్ ద లవ్ ఆఫ్ ఫాదర్. సో ఈ మాట లేదా ఈ లేఖనము మనం చదివినప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటంటే, జనరల్గా బైబిల్ మనం ఎప్పుడు చదువుకున్నా, బైబిల్ మనం ఎప్పుడు మాట్లాడుకున్నా, యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా ఉపమానాలు చెప్పాడు. ఉపమానాల్లో ఒక ఉపమానం ఇది. ఆ ఉపమానం చెప్పినప్పుడల్లా పాస్టర్ గారు కానీ లేదా వేదాంతులు కానీ ఏం చెప్తారంటే, అయ్యా ఇశ్రాయేలులో ఆ రోజుల్లో ఉన్న పరిస్థితి అది. ఉదాహరణకి ఒక విత్తువాడు విత్తనాలు విత్తడానికి వెళ్ళాడు, విత్తనాలు జల్లుతూ ఉన్నాడు. కొన్ని మంచి మేల మీద పడినాయి, కొన్నేమో త్రోవ పక్కన పడినాయి, కొన్నేమో బండ మీద పడినాయి. ఇలా మాట్లాడుతూ దాని గురించి పాస్టర్ గారు మాట్లాడమంటే, వేదాంతులు మాట్లాడమంటే ఏం చెప్తారంటే, ఆ కాలంలో ఇశ్రాయేలులో రాతి నేలలు అట్లా ఉండేవంట, ఇలా మాట్లాడతారు. కానీ ఈ యొక్క సందర్భము, ది ప్రాడిగల్ సన్ ఆర్ ఫాదర్స్ లవ్, తండ్రి యొక్క ప్రేమ లేదా తప్పిపోయిన కుమారుడు అనేటువంటి ఈ ఉదంతం మనం మాట్లాడేటప్పుడు, ఎవరు వాక్యం చదివినా, ఏ దేశపు వాడు వాక్యం చదివినా, ఏ ప్రాంతం వాడు వాక్యం చదివినా, ఏ కులం వాడు వాక్యం చదివినా, ఏ మతం వాడు వాక్యం చదివినా తనను తాను అందులో పెట్టుకుంటాడు. ఇక వాడికి ఇజ్రాయెల్తో సంబంధం లేదు, యెరూషలేముతో సంబంధం లేదు. అట్లాగా అందరినీ ఆకర్షించుకుని అందరితో మాట్లాడేటువంటి వాక్య భాగం. సో మనం ఇది చూసినప్పుడు దీనిలో నేను వర్స్ బై వర్స్ కానీ లేకపోతే ఎప్పుడు చెప్పేటట్టు కానీ
చెప్పడానికి కాకుండా వేరే రకంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మనం కూడా అర్థం చేసుకోవటానికి దీనిలో కలిసి మనం మెడిటేట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ బాగా తెలిసినటువంటి లేఖన భాగమే. ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు, పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు. దాదాపు మనకు తెలిసినటువంటి లేఖన భాగంలో ఇశ్రాయేలులో వారి యొక్క ధర్మశాస్త్రం ప్రకారం ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయంలో చదువుకున్న దాని ప్రకారం పెద్ద కుమారుడికి 200 ఆస్తి రావాలి, చిన్న కుమారుడికి 1 వంతు మాత్రమే రావాలి. తండ్రి బ్రతికి ఉండగా ఏ కుమారుడు ఆస్తి అడగకూడదు. ఈయన చిన్న కుమారుడు మాత్రం తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిలో నాకు వచ్చు భాగం ఇమ్మని తండ్రిని అడిగాడంట. మనం ఎప్పుడు చదువుకున్నా ఎలా చదువుతామంటే వీడొక నేరస్తుడు, వీడొక మోసగాడు, వీడొక దుర్మార్గుడు అలాగా ఆలోచిస్తూ ఉన్నాం. కానీ ఇది ప్రతి మనిషిలో ఉన్నటువంటి నిజమైన నైజము, మనందరిలో ఉన్నటువంటి స్వభావం. ఏంటి స్వభావం? నాకు వచ్చేది నాకు ఇవ్వు. ఇతనికి కావాల్సింది ఇండిపెండెన్స్, ఇతనికి కావాల్సింది ఫ్రీడమ్, ఇతనికి కావాల్సింది ఎలా పడితే అట్లా జీవించటం. ఆదికాండంలో 3వ అధ్యాయంలో దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఫ్రీడమ్ మనకు కనపడతా ఉంటుంది. ఆ ఫ్రీడమ్ని మనిషి పోగొట్టుకోవడం కనపడతా ఉంది. ఇంకా లోతుగా చెప్తాను, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మానవుడికి ఎటువంటి నిర్బంధము పెట్టలే. అయ్యా, సృష్టి అంతా ఇలా ఉంది, ఆకాశంలో ఈ పక్షులు ఉన్నాయి, భూమి మీద ఈ పురుగులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, నేల మీద ఇటువంటి చెట్లు ఉన్నాయి, పశుపక్షాదులు ఉన్నాయి, వృక్షాలు ఉన్నాయి, ఫలాలు ఉన్నాయి. ఇదేమో ఫ్రీడమ్. యూ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. పేర్లు పెట్టి వాటికి, వాటితో నడువు, సహచర్యం చేయి. అయినా సరే ఆయనకి సాటి అయిన సహాయం ఆయనకు దొరకలే. ఆ సాటి అయిన సహాయం కోసం ఆయనకి ఆయన రిబ్ నుంచి స్త్రీని తీయటం, తయారు చేయటం, వారిరువురిని వివాహ వ్యవస్థలోకి దేవుడు ప్రవేశపెట్టడం, ఇందులో కూడా ఫ్రీడమ్ ఉంది. ఎక్కడ దేవుడు అయ్యా ఇది వద్దయా అది వద్దయా ఎక్కడ ఆయన మాట్లాడటం మన చూడు, ఎక్కడ చెప్పాడు? నిర్బంధం ఏంటి? ఒకటే, ఇదిగో ఆ ఫలం యొక్క వృక్షము నీవు మాత్రం తినవద్దు. మానవ జాతికి దేవుడు ఇశ్రాయేలీల్ని ఆయన కాపాడి రక్షించి ఆయన బయటికి తీసుకొచ్చి తన బాహువు చేత వారిని రక్షించిన తర్వాత కూడా వారికి నిర్బంధం ఏం పెట్టల. కానీ ఈ పండు లాంటి ప్రశ్నే అక్కడ కూడా కనపడుతోంది. ఏంటది? నీవు మాత్రం వీటిని పాటించి వీటి ప్రకారం బ్రతుకయ్యా. ఎందుకు అనంటే నీవు ఏర్పరచబడిన వారు, నీవు ప్రత్యేకించబడిన వాడు, నీవు దేవుని చేత ఏర్పాటు చేసుకున్నటువంటి జ్యేష్ఠపుత్రుడివి, నువ్వు చాలా ప్రత్యేకమైన వాడివి. మిగతా వాళ్ళతో కలిసి నీ జీవితం పాడు చేసుకోవడానికి లేదు, మిగతా వాళ్ళతో కలిసి నీ యొక్క జీవన విధానం మార్చుకోవడానికి లేదు. ఇప్పుడు చెప్పండి, ఇది నిర్బంధమా, వాళ్ళకి దీవెనకరంగా దేవుడు చెప్పాడా? మనం ఆలోచించినప్పుడు ఇది దీవెనకరంగానే ఉన్నట్టు ఉంటుంది, కానీ నిర్బంధం మనకి, మన బ్రతుకులకి, మన జీవితానికి, మన వంకర త్రోవలకి, వంకర ఆలోచనలకి ఇది నిర్బంధమే. తల్లిదండ్రులు చక్కగా పిల్లల్ని ఇంట్లో ఉన్నప్పుడు, అయ్యా సెలవు కదా, ఇంట్లో మీకు నచ్చింది చేయండి, టీవీ పెట్టుకోండి, అన్నీ చేయండి, ఏం చేసినా పర్లేదు కానీ బీరువా ముట్టుకోవద్దనంటే ఎందుకు చెప్పాడో? బీరువాలో ఏముందో వాడు సాయంత్రం దాకా బాగానే ఉంటాడు, ఎప్పుడో ఒక మూమెంట్లో వాడు కనిపిస్తుంది తీయాలని. సో ఇక్కడ చిన్న కుమారుడు ఏం కోరుకున్నాడు? ఐ వాంట్ ఫ్రీడమ్. తండ్రి యొక్క నిర్బంధం నచ్చల, తండ్రి యొక్క ప్రేమ నచ్చల, తండ్రి యొక్క దారి మలిచి చక్కగా ఒక మంచి మార్గంలో పెట్టే విధానం నచ్చల, తండ్రి యొక్క క్రమం నచ్చల, తండ్రి యొక్క ధర్మశాస్త్రం నచ్చల. ఇజ్రాయేలీలకు కూడా జరిగింది ఇదే. వారికి దేవుడు పెట్టిన క్రమం నచ్చల, దేవుడిచ్చినటువంటి ఫ్రీడమ్ వీళ్ళకి కనపట్ల, కళ్ళకి దేవుడిచ్చేటువంటి అబండెన్స్ వారికి కనపట్ల, సమృద్ధి వారికి కనపట్ల. బయట వాళ్ళందరూ ఎట్లా ఉన్నారు, బయట వాళ్ళ జీవితం ఎట్లా ఉంది, నీ జీవితం ఎట్లా ఉంది? పాలు తేనెలు ప్రవహించే దేశం ఏంటి, నువ్వు తినేటువంటి ఆహారం ఏంటి, నీ జ్ఞానం ఏంటి, నీకు తోడుగొన్న దేవుడు ఎవరు, నీకున్నటువంటి సమృద్ధి ఏంటి, వాటన్నిటినీ విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తున్నాడంట? చూడండి, అతడు ఆస్తిని అడిగాడు, తప్పు చేశాడు, తండ్రిని వద్దనుకున్నాడు, తండ్రి ధర్మశాస్త్రాన్ని వద్దనుకున్నాడు, తండ్రి మార్గాన్ని వద్దనుకున్నాడు, తండ్రి మంచితనాన్ని వద్దనుకున్నాడు. ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. ఎక్కడికి వెళ్ళాడంట? దూరదేశమునకు ప్రయాణమైపోయాడు. ఈ దూరదేశం అనేది కూడా చాలా
భయంకరమైనటువంటి ఆలోచన. ఇతని హృదయాన్ని ఏమన్నారంటే హార్ట్లెస్ క్యాలెస్నెస్. అంటే దీని అర్థం ఏమిటంటే తండ్రి చనిపోయాడు వీడి హృదయంలో. వీడికి తండ్రి వద్దు, వీడికి దేవుడొద్దు. దేవుడొద్దు అనేవారు ఎవరు బైబిల్లో? ఇశ్రాయేలీయులందరూ దేవుడొద్దు అన్నారు. లిటరల్లీ ది డోంట్ వాంట్ గాడ్. ఎందుకనంటే వారు దేవుళ్ళని వెతుక్కున్నారు. బయలుదేవత, అష్టారోత దేవత, దాగోను దేవత, కొత్త దేవుళ్ళని వెతుక్కున్నారు. వారికి ఈ దేవుడు వద్దు, వారిని విడిపించిన దేవుడు వారికి వద్దు, వారిని రక్షించిన దేవుడు వారికి వద్దు. మనం కూడా అంతే కదా, మనం కూడా అంతే. వి సర్చ్ అవర్ ఓన్ గాడ్స్. మన దేవుళ్ళని మనం వెతుక్కుంటూ ఉంటాం. మన దేవుళ్ళని మన అవసరతలకు తగ్గట్టు మన దేవుళ్ళని మనం మార్చుకుంటూ ఉంటాం. చెప్పడానికి, ఆలోచించడానికి ఇది కష్టంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో మనకి గొప్ప దేవుడు ఎవరంటే మొబైల్ ఫోన్ మన దేవుడు. మొబైల్ ఫోన్ మన దేవుడు. మీ అందరికి ఒక ఛాలెంజ్ ఇస్తాను. ఉద్యోగంలో ఉన్నోళ్ళు కాదులేండి, కానీ మామూలుగా ఇంట్లో ఖాళీగా ఉండి ఫోన్ విషయంలో, ఫోన్లో ఒక టైమర్ ఉంటుంది. ఈ టైమర్ ఏం చెప్పుద్దానంటే వీక్లీ రిపోర్ట్ ఇమ్మని మీ ఫోన్ను అడగండి. ప్రతి ఫోన్లో ఆప్షన్ ఉంటుంది. ఆస్క్ యువర్ ఫోన్ ఎ వీక్లీ రిపోర్ట్. రోజు ఎంత వాడుతున్నావు, వీక్ ఎంత వాడుతున్నావు చెప్పండి మీ ఫోన్ని. ప్రతి ఫోన్లో ఉంటుంది, లేకుండా ఉండదు. ఆ వీక్ చివరి అది రిపోర్ట్ చెప్పుద్ది. ఈ వారం నీ వాడుక ప్రతి వారం కంటే ఎక్కువగా ఉంది. అదొక ఛాలెంజ్ మనకి. అబ్బా ఎక్కువైందంట, వచ్చే వారం కూడా. మనం ఆ యూసేజ్ మనం పెంచుకుంటా పోతున్నాం. కానీ 24 గంటల్లో నువ్వు ఎంత టైం నువ్వు ఫోన్ మీద ఉంటున్నావు? ఇప్పుడు దానికి ప్యారలల్గా ఇంకోటి చెప్తాను. 24 గంటల్లో ఎంతసేపు దేవునితో ప్రార్థనలో ఉంటున్నావు? ఎంతసేపు వాక్యం చదువుతున్నావు? ఎంతసేపు దేవునితో సంభాషణ చేస్తున్నావు? ఎంతసేపు నీ కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నీ భార్య కోసం, నీ భర్త కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఎంతసేపు నువ్వు యజమానిగా ఉండటానికి, నీ స్థాయి నిలుపుకోవటానికి, నీ ఆర్థిక పరిస్థితి మెరుగవటానికి, నీ జీవన పరిస్థితి మెరుగవటానికి, నీ ఆరోగ్యం మెరుగవటానికి ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? హూ ఈజ్ యువర్ గాడ్ నౌ? ఎవరు నీ దేవుడు? ఈయనట్లాగే ఆయన స్వతంత్రుడై ఉండటానికి, ఆయనకు నచ్చినట్టు బ్రతకటానికి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఆయన చేసినటువంటి పాపం చాలా భయంకరమైన పాపం. ద సిన్ వాజ్ సో డీప్. ఎందుకనంటే తండ్రితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఫ్రీడమ్ అనే పేరుతో దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నాడు. ఫ్రీడమ్ అనే పేరుతో దేవుడికి దూరంగా ఉన్నాడు. ఫ్రీడమ్ అనే పేరుతో భక్తికి దూరంగా ఉన్నాడు. ఫ్రీ విల్ తెలుసా? ఈ మాట విన్నారా? స్వచిత్తము. అమెరికాలో ఎవరినైనా బాబు ఎందుకు నువ్వు గుడికి రావట్లేదంటే, గుడికి వస్తేనే దేవుడు దీవిస్తాడా? ఓ రియల్లీ, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు ఆలోచించ బాగుంది. ఇది కూడా మనం కూడా గుళ్ళు మానేసుకుని కూర్చుంటాం. ఫ్రీ విల్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ వీ కెన్ గో అవే ఫ్రమ్ గాడ్. దేవుడి నుంచి దూరంగా వెళ్ళటానికి ఆలోచించుకునేది కాదు స్వంత చిత్తం అనేది. ఈ స్వంత చిత్తము, స్వంత ఆలోచన, ఈ స్వతంత్రత అనేటువంటి మాయలో నిజమైన స్వతంత్రతను మనం పోగొట్టుకుంటున్నాం. తండ్రికి దూరంగా వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశంలోకి వెళ్ళాడు. దూరదేశం అనేది ఎంత భయంకరమైనది అని అంటే, క్రైస్తవులందరి యొక్క అంతిమ ప్రయాణము, అంతిమ ఏర్పాటు, అంతిమ లక్ష్యం ఒకటి ఉన్నది. ఒక చిన్న పాట నేను జ్ఞాపకం చేస్తాను. లోకమంతటా వెలుగు ప్రకాశించను అనే మాటలో ఒక పట్టణం గురించి పాడుతూ ఉంటాం. ప్రకటన గ్రంథంలో ఉంటుంది ఈ మాట. ఆ పట్టణంలో వెలుగుటకు సూర్యుడైనను చంద్రుడైనను అక్కరలేదు. అక్కడ దేవుని యొక్క గొర్రెపిల్ల వెలుగుతూ ప్రకాశిస్తూ కోటి సూర్యుల యొక్క కాంతినిస్తూ ఆ పట్టణాన్నంతా ఆ గొర్రెపిల్లే వెలిగిస్తూ ఉన్నది. ఆ గొర్రెపిల్ల నీతే వెలుగుతూ ఉన్నది అని. అది ఒక దేశము. మన పాటల్లో కూడా అదే పాడుతూ ఉంటాం. ఆ దేశానికి నేను వెళ్తాను, అది నా దేశము అని. దేశము అనే మాటకు వచ్చినప్పుడల్లా సరే అది దేవునితో పాటు మనం జీవించేటువంటి ప్రదేశానికి సాదృశ్యం. ఇప్పుడు తండ్రితో విడిచిపెట్టి, దేవుడిని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళాడు? దూరదేశానికి వెళ్ళాడు. సిటీ ఆఫ్ సిన్. అక్కడ ఆయన ఉన్నదేమో సిటీ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధతకు నివాసము, పరిశుద్ధత ఉండేటువంటి స్థలము, పరిశుద్ధత ఉండేటువంటి ప్రదేశము, తండ్రి ఉన్న ప్రదేశము, తండ్రితో ఉన్న సత్సంబంధము. తండ్రితో ఉంటే ఏం జరుగుతుంది?
తండ్రితో ఉంటే ఏం జరుగుతుందనంటే ఎప్పుడు తప్పు చేసినా వెనక్కి తిరిగి తీసుకొస్తాడు, ఎప్పుడు తప్పు చేసినా మందలిస్తాడు, ఎప్పుడు తప్పు చేసినా జాగ్రత్త చెప్తాడు, ఎప్పుడు తప్పు చేసినా దగ్గర తీసుకుని దండించిన తర్వాతైనా మాట చెప్తాడు. ఏం చేశాడు ఈయన? దూరదేశానికి వెళ్ళిపోవటానికి ప్రయత్నం చేశాడు. దూరదేశానికి వెళ్ళిన తర్వాత వచ్చేటువంటి మార్పులు చూద్దాం. ఆ మార్పులు ఏమిటి అని అంటే, దూరదేశానికి వెళ్ళగానే అక్కడ తన ఆస్తిని దుర్వ్యాపారములతో పాడు చేసెను. దుర్వ్యాపారములతో పాడు చేసెను. ఎప్పుడైతే తండ్రికి దూరంగా ఉంటామో, ఎప్పుడైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని ఆలోచనలకు దూరంగా ఉంటామో ఏం జరుగుతుందో తెలుసా? ఏం చేయాలో తెలియక మనకే అన్నీ తెలుసు అనుకుని ఏదో ఒకటి చేస్తాం. మానవుని యొక్క ఆలోచన తీరు ఎలా ఉంటుందనంటే, పైన ఎప్పుడు పైవాడి యొక్క అధికారాన్ని కానీ పైవాడి యొక్క నడిపింపును కానీ కోరుకోం. స్వతహాగా మనందరికీ ఒక ఆలోచన ఉంటుంది. ఏంటి? నాకంటే ఎవడికి బాగా తెలియదని, నాకంటే ఎవడికి తెలీదు, నాకున్న జ్ఞానం అందరికీ మించిన జ్ఞానం ప్రతి ఒక్కడికి ఉంటుంది. నా ఒక్కడికే కాదు, మీ ఒక్కడికే కాదు. ఎవ్రీ సింగిల్ హ్యూమన్ బీయింగ్. ఇట్స్ ఎ కార్నల్ మిస్టేక్. శరీరపరంగా వచ్చినటువంటి ఒక చెడ్డ లక్షణం అది మానవుడికి. దేవుని యొక్క అధికారాన్ని దూరంగా వాడు వచ్చేసిన తర్వాత ఈ దూరదేశాన్ని, అంటే చెడ్డు దేశాన్ని, పాపము నివసించేటువంటి దేశాన్ని, పాపాన్ని ఆశ్రయించే దేశానికి వెళ్ళినప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిన వీడు మొత్తాన్ని ఖర్చు చేసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు చెప్పేవాడు ఎవడు లేడు, నిర్బంధం పెట్టేవాడు ఎవడు లేడు, జాగ్రత్త చెప్పేవాడు ఎవడు లేడు. అంత మాత్రమే కాదు, మనకు ఒక చిన్నప్పుడు ఈ సామెత ఉన్నది, కూర్చుని తింటే కొండలైనా కరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు వీడు వెళ్ళింది ఏ దేశము? పాపం ఉండేటువంటి దేశానికి. పాపం ఉండేటువంటి దేశం ఎంత భయంకరంగా ఉంటుంది అని అంటే, చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఎప్పుడు భయంకరంగా ఉంటుంది, అది చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఉదాహరణ చెప్తున్నాను, మళ్ళీ పాస్టర్ గారు మీకు ఇవన్నీ ఎట్ట తెలుసు అని అడగండి దయచేసి. ఎగ్జాంపుల్ మాత్రమే, నన్ను జడ్జ్ చేయొద్దు. ఒక తాగుబోతాడు ఉన్నాడు, మళ్ళీ చెప్తున్నాను, నన్ను జడ్జ్ చేయొద్దు, ముందే చెప్తున్నాను. ఒక తాగుబోతాడు ఉన్నాడు, తాగటానికి బయలుదేరాడు. వాడికి 100 రూపాయలు మందు దొరుకుతాయి. 100 రూపాయలకి ఇంత క్వాంటిటీ మందు దొరుకుతాయి. 1000 రూపాయలకి కూడా అదే క్వాంటిటీ మందు దొరుకుతుంది. 1,00,000 రూపాయలకి కూడా అదే క్వాంటిటీ మందు దొరుకుతుంది. ఇంకా ఎంత పెట్టినా కూడా ఈ చిన్న మొక్క కోసం వాడు ఎంతైనా పెట్టచ్చు. దానికి ఏమన్నా హద్దు ఉంటుందా? పాపం అనేది అంత ల్యూర్ చేస్తూ ఉంటుంది, అంత అందంగా కనపడుతుంది. తాగేవాళ్ళని అడగండి, మందిని, అందుకే నన్ను అడగదన్న. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏమిటంటే, మనకి అందంగా కనపడేవి ఈ మోసం చేసేటువంటి దేశంలో, ఈ పాపం చేసేటువంటి దేశంలో, ఈ పాపం పొంచి ఉన్న దేశంలో నువ్వు ఖర్చు పెట్టేదంతా ఆస్తి అని మాత్రమే ఇక్కడ కనపడుతుంది కదా. కానీ ఆస్తి మాత్రమే కాదు, నీ ఆరోగ్యాన్ని ఖర్చు పెడుతున్నావు, నీ సమయాన్ని ఖర్చు పెడుతున్నావు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ప్రతి మంచి రిసోర్స్ ఏదైతే దేవుడు నీకు ఇచ్చావో అదంతయు ఖర్చు పెడుతున్నావు కదా. ఎవరు నష్టపోతున్నారు ఇక్కడ? అని నష్టపోయాడు చిన్న కుమారుడు, మొత్తం నష్టపోయాడు. అయ్యో, వాడి స్థాయి ఏంటి, వాడి స్థితి ఏంటి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు, ఏం కోల్పోయాడు? ఈ పాపం అనే దేశంలో మొత్తం పోగొట్టుకున్నాడు. దుర్వ్యాపారము వలన పాడు చేశాను. ఎందుకనంటే ఆ పాప దేశము దుర్వ్యాపారం వైపే నడుపుతుంది. దుర్వ్యాపారం వైపే అతని సాంగత్యం ఉంది, దుర్వ్యాపారం వైపే అతని సంతోషం ఉంది, దుర్వ్యాపారం వైపే అతని జీవితం మొగ్గు చూపిస్తూ ఉంది. తర్వాత మాట కూడా చూడండి, అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగెను. మొత్తం ఖర్చు అయిపోయింది, ఏమీ లేదు. ఎంత తెచ్చుకున్నాడో తండ్రి దగ్గర, వాడి ఆస్తి ఎంత ఉందో, వాడి పరిస్థితి ఏంటో మనకు తెలియదు. కానీ సుమారు గట్టిగానే ఊహించుకుందాం, చాలా ఎక్కువే తెచ్చుకున్నాడు. ఎంత ఎక్కువ తెచ్చుకున్నా పాపం ఎంతగా ప్రేరేపించింది వాడినంటే, ఆ పాపానికి మొత్తం ఖర్చు చేశాడు. పాపం చాలా అందంగా కనపడుతుందండి, పాపం చాలా అందంగా కనపడుతుంది. మనకేదో తెలియక మన స్కిట్లలో సైతాన్ అంటే నల్లగా వేస్తున్నాం, కానీ సైతాన్ అంటే నాలాగా పాస్టర్లలాగే మంచి మాట చెప్పడానికి వచ్చిన వాళ్ళలాగే కనపడతారు. జీవితంలో దేవుని యొక్క నడిపింపు లేకుండా వాక్యం ఎవడు చెప్పినా వాడు సైతాన్తో సమానం. అది నేనైనా ఇంకెవరైనా సరే. నిజముగా దేవుడి దగ్గరికి మిమ్మల్ని నడిపించకుండా కళ్ళబొల్లి మాటలు ఎవడు చెప్పినా అది కూడా సైతాన్తో సమానమే. ఈ రీతిగా అతను మొత్తం ఖర్చు పెట్టుకుని దుర్వ్యాపారం చేసుకుని పాడు చేసుకున్నాడు. చాలామంది అప్పుల్లో ఉంటారు.
లక్షలకు లక్షలు, వేలకు వేలు, కోట్లకు కోట్లు అప్పులో ఉంటారు. మనం మాట్లాడుకున్నాం కదా డెప్ట్ గురించి. ఇదిగో మా రుణములు క్షమించమని మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరికి అచ్చున్నాడు ఇక్కడ? వీడిది కాదు, తండ్రి బ్రతికుండగానే తెచ్చుకున్నాడు. అది తండ్రి ప్రేమ వల్ల, తండ్రి కృప వల్ల ఇచ్చింది, కానీ ఇతనిది కాదు. అది ఇప్పుడు తెచ్చుకున్న ఆస్తి ఇతనిది కాదు. తెచ్చుకున్నది మొత్తం పాడు చేశాడు. పాడు చేసిన తర్వాత మళ్ళీ ఇతని మీద ఇంకొక అటాక్ జరుగుతుంది. ఆ దేశంలో భయంకరమైనటువంటి కరువు రాగా, పరిశుద్ధ దేశంలో నివసించినప్పుడు ప్రకటన గ్రంథం ఏం చెప్తా ఉంటుందంటే, మనం గుర్తు చేసుకుందాం, అక్కడ ఏడ్పైనను, వేదనైనను, బాధైనను, దుఃఖమైనను ఉండదు. అతని కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును దేవుడు తుడిచివేస్తాడు. సంతోషము, ఆనందము తప్ప ఆ దేశంలో ఏముండదు. మరి చెడు దేశంలో, దూరదేశంలో, దేవుడు లేని దేశంలో ఏముంటుంది? అన్నీ ఉంటాయి. ఇప్పుడు చెప్పినవి అన్నీ ఉన్నాయి. అక్కడ సమృద్ధి ఉంది, ఇక్కడ ఏముంటుంది? కరువు ఉంటుంది. మరి ఆ కరువులోనికి తనంతట తానే నెట్టివేసుకున్నాడు. ఆ కరువులోనికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగాను. వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి వానిని పంపెను. ఒక గొప్ప తండ్రికి, ఆస్తిపరుడైన తండ్రికి, వేలకు వేలు పనివారు ఉన్నటువంటి తండ్రికి, సమస్తాన్ని పొందుకున్నటువంటి తండ్రికి, ఆ స్థాయిలో ఉన్నటువంటి తండ్రికి, ఆ తండ్రికి ఉన్నటువంటి 2 కుమారుల్లో వీడొక కుమారుడు. ఈ కుమారుడికి ఎంత ఆస్తుంది? వీడి స్థాయి ఏంటి? వీడి స్థితి ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలీల గురించి మాట్లాడుకుందాం. ఇశ్రాయేలీల్ని దేవుడు అందరినీ, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పక్కన పెట్టాడు. కాసేపు అనుకుందాం. ఇశ్రాయేలీలు మాత్రమే నా జ్యేష్ఠ కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు, నేను ఏర్పాటు చేసుకున్నవాడు, పేరు పెట్టి పిలువబడిన జనాంగం అని వారిని ఉన్నతంగా ఉంచుకుని, వారికి ఆజ్ఞలనిచ్చి, సమృద్ధినిచ్చి, జీవాన్నిచ్చి, అన్నీ ఇచ్చిన తర్వాత వారన్నిటినీ పోగొట్టేసుకుని దూరదేశానికి వెళ్ళి దేవునికి దూరంగా జరిగి సమస్తాన్ని కోల్పోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంట? వాళ్ళకొక రాయల్టీ దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి ఒక రాచరికపు స్థాయి దేవుడు ఇచ్చాడు. ఈ కుమారుని స్థాయి కూడా అదే కదా, రాజరికపు స్థాయి. నా తండ్రి దగ్గర చాలామంది పనివారు ఉన్నారు అనే మాట అర్థం చేసుకుంటే ఏ స్థాయి? హీఈస్ అ వెరీ రాయల్ పర్సన్. అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ దేశస్థులలో ఒక చెంత చేరెను. అతడు పందులను మేపుటకు తన పొలములోనికి, నీ దేవునికి, నీ ప్రజకు, నీ వారికి, నీ తండ్రికి హేయమైనది చేయటానికి వెళ్ళిపోయాడు. మనం కూడా జీవితంలో కొన్నిసార్లు దేవునికి ఇష్టం లేనిది మన జీవితంలో పెట్టుకుంటాం. అన్నీ కోల్పోయిన తర్వాత దానికి సపోర్టింగ్ మాటలు చాలా మాట్లాడతాం. ఇంకేం చేయనండి, చచ్చిపోమంటావా? నా పిల్లల్ని పస్తుంచమంటావా? ముందు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఏం చేశా? ముందు నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు నువ్వేం చేసావు? ఎక్కడున్నావు? ఎప్పుడైనా నీ దేవుని కృతజ్ఞతాస్తుతులు చెప్పుకున్నావా? నువ్వు పొందుకున్న అన్నిటిని బట్టి, నీ ఆస్తిని బట్టి, నీ సంపాదనను బట్టి, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి ఎప్పుడైనా కృతజ్ఞతాస్తుతులు చెప్పావా దేవునికి? మనకున్నటువంటి బాగా చెడ్డ లక్షణం ఏంటి అని అంటే, అనారోగ్యం రాగానే అమ్మో ఎంత అనారోగ్యం వచ్చింది ఆయనో. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇఫ్ యూ కాంట్ థ్యాంక్ గాడ్, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఇప్పుడు కూడా నువ్వు దేవునికి కృతజ్ఞత చెప్పనప్పుడు, నువ్వు బాధలో ఉన్నప్పుడు దేవుడా అని మాట్లాడేటువంటి అర్హత కూడా నీకు సుతరాము లేదు. ఇప్పుడు ఇతని పని ఏమిటి? ఒక రాయల్ ప్రిన్స్ ఏం చేస్తున్నాడు? పందులను మేపడానికి. పంది ఎంత అసహ్యమో, పంది ఎంత వ్యర్థమైనదో ద్వితీయోపదేశకాండంలో, లేవీకాండంలో, వీటన్నిటిలో దేవుడు రాయించి పెట్టాడు. వారికి ఇష్టం లేనిది, వారికి హేయమైనది, వారికి చెడ్డ అయినదిగా అది మనకు కనపడతా ఉంది. పందిని తిట్టుకోవద్దు. ఇక్కడ విషయం ఏంటంటే చెడు గురించి మాట్లాడుతున్నాం. మనం దేవునికి హేయమైనది మాట్లాడుకుంటున్నాం. దేవునికి హేయమైన కార్యం చేస్తూ జీవనం సంపాదించాలని అనుకున్నాడు. చూడండి, వాడు పందుల తిను పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడును కానీ ఎవడునూ వానికి ఏమీయూ ఇవ్వలేదు. ఇందాక చెప్పాను కదా, దూరదేశంలో, చెడ్డ దేశంలో ఉన్నప్పుడు వచ్చినటువంటి కరువు మన జీవితంలో ఎట్లా కనపడుతుంది అని అంటే, దూరదేశంలో, చెడు దేశంలో మనం గనక ఆశ్రయిస్తే, దేవునికి దూరంగా మనం వేరే వాడిని ఆశ్రయిస్తే,
మన జీవితం ఎట్లా మారిపోద్ది అని అంటే వచ్చేటువంటి పరిస్థితులు కష్టంగా కనపడతాయి. ఉదాహరణకి అక్కడ ఏమొచ్చింది? కరువు వచ్చింది. మన జీవితంలో కొన్ని కష్టాలు వస్తాయి. దీనిలో నుంచి నేను బయటపడలేనేమో అనేటువంటి కష్టం, దీనిలో నుంచి నేను బయటకు రాలేనేమో అనేటువంటి కష్టం. మనం ఎవరి చేతిలో ఉన్నప్పుడు ఎలా బయటికి రాగలమో వాక్యం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 23వ కీర్తనలో ఒక మాట మనందరికీ తెలిసిన తీయకర్ల, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీకు యోబులాగా నీకు కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు, యోబులాగా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు, యోబులాగా నీకు భయంకరంగా అసలు నేను దీని నుంచి బయటికి రాలేనని పరిస్థితులు వచ్చినప్పుడు నిన్ను పట్టుకుని నడిపించేది ఎవరు? దేవుడే. మరి ఈ చిన్న కుమారుడికి ఇప్పుడు పట్టుకుని నడిపించేవాడు ఎవడున్నాడు? ఆయన్ని వదులుకుని కదా బయటికి వెళ్ళింది, ఆయన్ని వద్దనుకుని కదా బయటకు వచ్చింది. ఇప్పుడు అతని జీవితంలో చేయి పట్టుకుని నడిపించటానికి లేడు కాబట్టి అతనే వెళ్ళి కరువుకు అర్పజెప్పుకున్నట్టు అయిపోయింది అతని జీవితం. ఇప్పుడు ఒక ప్రశ్న అడుగుతా. మన జీవితంలో కొన్ని పరిస్థితులు ఎదురవుతాయి. కరువు కావచ్చు, యుద్ధం కావచ్చు, తిండి లేని పరిస్థితి కావచ్చు, మరణం కావచ్చు, మరణానికి అతి సమీపంగా ఉండే పరిస్థితులు కావచ్చు, మన బిడ్డలకి లేదా మన సొంత వారిని మరణానికి అప్పచెప్పేటువంటి పరిస్థితి కావచ్చు. ఇలాంటి పరిస్థితిలో దేవుడు నీతో ఉన్నాడని ధైర్యంగా అడుగు వేస్తావా, లేదా ఏం జరుగుతుంది, ఎందుకు నాకు ఈ శోధన అని ఏడుస్తావా? అది మన విశ్వాస స్థితిని బట్టి ఆధారపడుతుంది. అది శోధనో లేదా నిన్ను నువ్వే చెడుకు అప్పచెప్పుకున్నావో నిన్ను నువ్వే ప్రశ్నించుకోవచ్చు కదా. నేను రోజు వాక్యం చదవకుండా, నేను దేవుడికి చేరువుగా లేకుండా, నేను దేవునికి ఇష్టంగా లేకుండా ఒకలాంటి పరిస్థితి నా జీవితంలో అడుగు పెట్టగానే ఇదిగో శోధన అనుకుంటే అది సరికాదు. దేవుడిని సరిచేయటానికి చేసే పరిస్థితి. ప్రతిరోజు వాక్యం చదువుకుని, ప్రతిరోజు దేవుని మాటిని, అప్పుడు కూడా నీకు కష్టాలు వస్తే అప్పుడు ఏంటది? దేవుడు నా చేయి పట్టుకున్నాడు, ఖచ్చితంగా నన్ను బయటికి తీసుకొస్తాడు. మన వాక్యం చెప్పమంటే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను నోటితో చెప్తాం, కానీ జీవితంతో దాన్ని ముందుకు తీసుకురాలేం. సరే, ఈ పందులు తినేటువంటి పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును, కానీ ఎవడునూ వానికి ఏమీ ఇవ్వలేదు. ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడు, చేస్తున్నాడు, కానీ వీడికి ఒక జీతం లేదు, వీడికి కాపుదల లేదు, వీడికి నడిపింపు లేదు, వీడు చేయగలిగేటువంటి పరిస్థితి ఏమీ లేదు. కొంతమంది ఎంత సంపాదించింది తినలేరు. ఒక వాక్యం చెప్పనా మీకు దానికి? 128వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగున ఆశీర్వదింపబడును, నీ చేతుల కష్టార్జితం నువ్వు అనుభవించలేకపోతే దాని అర్థం ఏమిటి? యెహోవా యందు భయభక్తులు లేవు. ఇతను ఇప్పుడు దేవుడి మీద భయభక్తులు లేకుండా తండ్రిని వదిలేసి దూరంగా వెళ్ళిపోయి భయభక్తులు లేనివాడిగా ఉన్నాడు. వీడికి ఇప్పుడు చేతుల కష్టార్జితం కూడా ఏమీ లేదు, తినటానికి ఏమీ లేదు. పందులను మేపడానికి వెళ్ళాడు, అది ఏమైనది ఓకే. పందులు తినే పొట్టు తినటానికి చాలా ఆశపడ్డాడు, కానీ వాడికి ఏమీ దొరకలేదు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. పంది వల్లన్నా లాభం ఉంది, కానీ వీడి వల్ల ఏమి లాభం లేదని ఆలోచించారు ఎప్పుడైనా అట్లాగా? పంది వల్ల లాభం ఉంది, ఎందుకనంటే ఆ పొట్టు తింటే పంది బలిసి అమ్ముకోవడానికి పనికి వస్తుంది. వీడు ఆ పొట్టు తింటే బతుకుతాడా? ఆ పొట్టు వల్ల వాడికి ఏం లాభం లేదు, అసలే హేయమైనది. ఆ హేయమైనది తిండి తింటానికి కూడా సిద్ధపడ్డాడు, కానీ వాడికి ఏమీ దొరకలేదు. ఇప్పుడు గుర్తొచ్చాడు తండ్రి. ఇప్పుడు దిస్ ఈజ్ ద బెస్ట్ థింగ్, అందుకనే దీనిని తప్పిపోయిన కుమారుడు అని అన్నారు. అదేంటో చూడండి. దీన్ని ఏమన్నారంటే సోల్ ఫెమైన్ అని అన్నారు. ఆత్మీయ కరువులో వచ్చినప్పుడు ఈ చిన్న కుమారుడు చేసిన పని చాలా గొప్ప పని. అందుకనే ప్రాడిగల్స్ అని, తప్పిపోయిన కుమారుడు అని అందుకనే అన్నారు. ఎందుకో తెలుసా? వీడు చేసినటువంటి గొప్ప పని ఏమిటి అని అంటే, నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తేనే, మా నాన్న ఆస్తి మొత్తం నేను తీసుకుని వచ్చేసాను, ఇప్పుడు వెళ్తే ఖచ్చితంగా నన్ను చంపేస్తాడు, నేను ఎందుకు వెళ్ళాలి మా నాన్న దగ్గరికి అని
లేనిపోని ఇగోలుకు పోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులను కూడా అడగలేక, తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేక, తల్లిదండ్రులతో కూడా చెప్పలేక, ఎప్పుడు ముందు గొడవపడి వెనక్కి వచ్చి మళ్ళీ తల్లిదండ్రులకి ఏమి చెప్పలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు నేనేమంటున్నాడు, నేను లేచి, చాలామందిని చూస్తూ ఉంటాం, వాక్యం చెప్పినప్పుడు వింటారు, పొందుకుంటారు, దేవుడి దగ్గర అన్నీ తెచ్చుకుంటారు వారి జీవితంలో. అన్నీ తెచ్చుకున్న తర్వాత దేవుడు సమృద్ధిని ఇచ్చాడు, ఇశ్రాయేలీయులకి ఇచ్చినట్లే. అడిగిన ప్రతిదీ దేవుడు నీకు ఇస్తుంటే ఇంకేం తెలుస్తుంది? ఏమీ తెలియదు. అన్నీ పొందుకున్న తర్వాత, అయ్యా మరి రక్షణ ఎప్పుడయ్యా? అయ్యా మరి నీ జీవితంలో బాప్తిస్మం ఎప్పుడయ్యా? అయ్యా గుడికి ఎప్పుడు వస్తావయ్యా? ఎప్పుడు నీ జీవితాన్ని మార్చుకుంటావయ్యా? ఇప్పుడు కాదు, నాట్ టుడే, నాట్ టుడే. కానీ ఈ కుమారుడు ఎంత మంచివాడు అని అంటే, వాడి జీవితంలో ఎంత చెడుతనం ఉన్నా వాడు ఒక్కటే అనుకున్నాడు, నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తా. వాడికి ఇప్పుడు అర్థమైంది, నా తండ్రి ఎంత గొప్పోడో, నేనెంత నీచుండో, నా తండ్రి ఎంత పరిశుద్ధమైన వాడో, నేనెంత నీచుండో. మనం పాపం చేసినప్పుడు, మనకి ఆ పాపపు ఊబిలో ఉన్నప్పుడు, ఆ పాపపు మురికిలో ఉన్నప్పుడు, ఆ పాపపు కోపంలో ఉన్నప్పుడు మనకేం అర్థం కాదు. ఎప్పుడైతే అన్నీ పోగొట్టుకుంటామో, అన్నీ నష్టపరుచుకుంటామో, అన్నీ పోగొట్టుకుని ఈ ఎడు తీరటానికి లేనప్పుడు, ఆ నష్టంలోని కూరుకుపోయినప్పుడు అప్పుడు గుర్తొస్తుంది, నన్ను ఇప్పుడు దాకా సకల సమృద్ధిలో నడిపించిన నా తండ్రి ఉన్నాడు కదా, ఆయన ఎంత పరిశుద్ధుడు. నేను చేసే ఈ హేయమైన కార్యములేంటి? పందులు పెంచుకోవటం ఏంటి? నా తండ్రి ఎంత గొప్పవాడు, ఆయన స్థాయి ఎంత గొప్పది. ఆయన నన్ను పిలిచి కుమారుడు అని పిలిచి, కుమార్తె అని పిలిచి, ఆయన పక్కన నుంచినటువంటి స్థాయినిచ్చి, పరలోకంలో ఆయన పక్కన నాకు ఒక ప్లేస్ ఇచ్చి, కుమారుడా కుమార్తె నా ప్రియబిడ్డ అని దేవుడు పిలుస్తూ ఉంటే దాన్ని అంతటినీ విడిచిపెట్టిన ఎక్కడికి వచ్చాను నేను? పందులు తినే పొట్టును ఆశపడి, దానితో కూడా నా కడుపు నింపుకోలేక, దానితో కూడా నా జీవితాన్ని మార్చుకోలేక, అయ్యో నేను దేవుడు ఎంత పరిశుద్ధుడో, నేనెంత పాపినో, ఈ తేడా అర్థమైంది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ సింపుల్ స్టేట్మెంట్. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాననేది అస్సలు జస్ట్ సింపుల్ స్టేట్మెంట్ కాదు. నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తానంటే నా తండ్రి దగ్గరికి వెళ్ళటానికి కావాల్సినటువంటి సమయం వచ్చింది. ఆయన పరిశుద్ధుడు, నేను పాపిని, నన్ను నేను అర్థం చేసుకుంటున్నాను అని ఆయన దగ్గరికి వెళ్ళి ఏం చెప్దాం అనుకున్నాడు? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తేని, ఇక మీదట నీ కుమారుడును కుమార్తెను అనిపించుకుంటకు యోగ్యులము కాము. నన్ను నీ కూలివారిలోకిగా పెట్టమని అడగటానికి అతనితో చెప్పుదుననుకుని లేచి తండ్రి ఎదుకు వచ్చాడు. కొంతమంది అక్కడే అనుకుంటారు, వాక్యం వినగానే, వాక్యము వినిపించబడగానే, వాక్యం మన హృదయాలను తగలగానే, వాక్యం బాగుండగానే, మంచి మీటింగ్లకు వెళ్ళగానే, 4-5 పాటలు పాడగానే, చప్పట్లు కొట్టగానే, బాగుండగానే నేను లేచి నా తండ్రి దగ్గరికి వెళ్తాను, ఆయనకి సారీ చెప్తాను, ఇక నా జీవితం అంతా మారిపోద్ది. వీడికి దారిలో ఏ బారో కనపడుతుంది, మళ్ళీ అక్కడికే వెళ్తాడు. దారిలో ఈ చెడుతనం కనపడుతుంది, దాని దగ్గరికే వెళ్తాడు. దారిలో ఈ చెడు ఆలోచన వస్తుంది, ఆ చెడు ఆలోచన వైపుకే వెళ్తాడు. కానీ ఇక్కడ ఇతను ఏం చేశాడంటే, వెంటనే అతను అనుకున్న తడువే తండ్రి వద్దకు వచ్చాను. లేచి తండ్రి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన వేరు, తండ్రి దగ్గరికి రావటం వేరు. ఏది ఆపుతుంది దేవుడి దగ్గర నేను రావటానికి? ఈరోజు ఏది ఆపుతుంది నువ్వు మోకరించి ప్రార్థన చేయటానికి? ఏది ఆపుతుంది దేవుని దగ్గర నీ యొక్క కన్నీరు విడిచి నన్ను క్షమించమని అడగటానికి? ఏది ఆపుతుంది నిన్ను? ఎంత ఘోరమైన పాపినైనా దేవుడు క్షమిస్తున్నాడు కదా. నా తండ్రి దగ్గర, ఇదిగో ఆయన అనుకుంటున్నాడు, నా తండ్రి దగ్గర అనేక మంది పనివారికి స్థలం ఉంది, ఆహారం దొరుకుతుంది, నేనైతే పందులు పొట్టు తింటున్నాను, వాట్ ఈస్ దిస్ టు మీ అని ఆయన అనుకున్నాడు. ఇక్కడ తండ్రి ప్రేమ, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టు యోగ్యుడని కాదు, నాకు యోగ్యత లేదు, నువ్వు పరిశుద్ధుడు, నేను పాపిని అని నన్ను నీ కూలివానిలో ఒకనిగా పెట్టుకోను, అట్లీస్ట్ కన్సిడర్ మీ. నరకానికి వెళ్లకుండా నన్ను కాపాడమని జస్ట్ అడుగుదామని అనుకుంటున్నాం. కానీ ఆయన ఏం చేశాడు? ఆయన సిలువ మీద మరణించి, ఆ సిలువ మీద ఆ రక్తంతో మనల్ని కడిగి, అంత మాత్రమే కాదు, రక్షణ మాత్రమే కాదు, ఆయన ఏమంటున్నాడు? మీరు కుమారులయ్యా, మీరు కుమార్తెలయ్యా, తండ్రి అని ఈరోజు మనం నోటితో స్వేచ్ఛగా స్వతంత్రంగా ప్రార్థన చేయటానికి కావాల్సిన ధైర్యం ఆయన ఇచ్చాడు. కాబట్టి ఇదిగో దేవుడిచ్చినటువంటి ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అంటే, వాడు ఇంకనూ దూరముగా ఉన్నప్పుడే తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను.
అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నువ్వు పాపం చేస్తేని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కాను అనెను. వన్స్ అగైన్ ఈజ్ కన్ఫెసింగ్. ఇందాకేమనుకున్నాడు? మనసులో అనుకున్న తర్వాత లెగగలిగాడు. లెగిసి మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పడం వేరే విషయం. ఎంతమంది దేవాలయంలోనికి వచ్చి ప్రార్థన చేసుకుందాం, ఇది సరి చేసుకుందాం అని అనుకుని వచ్చి అది చేయకుండా వెళ్ళిపోయిన పరిస్థితులు ఎన్నిసార్లు ఉన్నాయి? ఏది ఆపుతుంది మిమ్మల్ని? దేవుని ప్రేమ కూడా మిమ్మల్ని మార్చలేకపోతే, మీరు పొందుకుని కూడా మీరు మారలేకపోతే, పొందుకుని కూడా సరి చేసుకోలేకపోతే ఇక మన జీవితాలు ఇక అనవసరం. ఇదిగో ఆయన చేసేటువంటి పని చాలా 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 గొప్ప పని. తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులను తొడిగించుడి. దేవుని యొక్క కృప ఎంత ఉన్నతముగా ఉన్నది అని అంటే, ఇందాక ఆదికాండం 3వ అధ్యాయంలో ఒక మాట నేను మాట్లాడాను. చూడండి, 3:21 చూడండి. ఇప్పుడు 3:21, దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయలను చేయించి వారికి తొడిగించను. ఇదిగో మానవాళి మొట్టమొదట పడిపోయినప్పుడు, when the first sin happened, ఎప్పుడైతే మొట్టమొదట పాపం అనేది భూమి మీదకు వచ్చినదో, పాపం అనేది బయటకు వచ్చినదో, ఈ పాపం అనేది బయటకు వచ్చినప్పుడు దేవుడు చేసినటువంటి మొదటి పని ఏమిటి? చర్మపు చొక్కాయలను తొడిగించాడు. బట్టలకి పాపానికి ఏంటండి సాదృశ్యము అని అంటే, తండ్రి ఏం చేస్తున్నాడు? ముందు తీసుకొచ్చి ప్రశస్త వస్త్రము ఇతనికి తొడిగించండి. పాపం వచ్చినప్పుడు, మొట్టమొదటి భూమి మీద పాపం ప్రవేశించినప్పుడు వస్త్రముతోనే దేవుడు దాన్ని ఎదుర్కొన్నాడు. పండితులు ఏం చెప్తారంటే, చర్మపు చొక్కాయలు దేవుడు వారికి తొడిగించాడు. ఈ చర్మం ఎక్కడి నుంచి వచ్చింది? బలి నుంచి వచ్చింది. ఏ జంతువు బలైంది? పాపం చేసింది ఎవరు? ఆదాము అవ్వమ్మ పాపం చేస్తే బలి వచ్చింది ఎక్కడి నుంచి? ఒక ఇన్నోసెంట్ యానిమల్ నుంచి, ఏ పాపం తెలియని ఒక జంతువు నుంచి. ఆ జంతువు నుంచి చర్మపు చొక్కాయలు తెచ్చుకొని వారు ధరించుకున్నారు. అర్హత లేని వాడికి దేవుడు ఎదురు వెళ్ళి గిఫ్ట్ ఇవ్వటమే కృప. అది కృపను బట్టి వీరు మొట్టమొదట ఈ బట్టలు పొందుకున్నారు. ఈ కృపలో వారికి ఏం కనపడుతుందనంటే, బలి కనపడుతుంది. తప్పు వీళ్ళది, కానీ వేరే వాళ్ళు దాన్ని ధరించుకున్నారు. సబ్స్టిట్యూషన్ అంటారు దీన్ని. మానవాళి తప్పు చేసింది, మానవాళి పాపం చేసింది, భరించింది యేసుక్రీస్తు ప్రభుల వారు. వీరి బదులుగా సబ్స్టిట్యూషన్. గాడ్ ఈజ్ అవర్ సబ్స్టిట్యూట్. అంత మాత్రమే కాదు, అటోన్మెంట్. అటోన్మెంట్ అంటే పరిహారార్థ బలి. పాపం చేసింది వీళ్ళు, రక్తం చెందాల్సింది వీళ్ళది, ఈ పాపానికి వచ్చేటువంటి మరణం రావాల్సింది వీళ్ళకి. కానీ వెంటనే మరణించింది ఎవరు? ఒక జంతువు మరణించింది వీరి యొక్క బట్టలు ఇవ్వటానికి. కాబట్టి ఇది మొదటి రకమైనటువంటి బట్టలు. రెండోది చూద్దాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనము. అండ్ బోరుగుందా? 5 నిమిషాలు మూసేద్దామా? వింటలేదా? ఒక 5 నిమిషాలు. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. శృంగారమైన పాగా ధరించుకుని పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణంతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అని పైబట్ట ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహదానందముతోనూ నేను ఆనందించున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ. ఇక్కడ చూడండి, పెండ్లి కుమారుడికి, పెండ్లి కుమార్తెకి ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తెకు గాను ఆయన ఏమిస్తున్నాడు? రక్షణ వస్త్రం ఇస్తున్నాడు, నీతి అనేటువంటి వస్త్రం ఇస్తున్నాడు. ఈ కుమారుణ్ణి ఎదుర్కొని తండ్రి ఇచ్చేటువంటి వస్త్రాలు ఏమిటి అని అంటే, ప్రశస్త వస్త్రము. వీడి వస్త్రాలు ఏం వస్త్రాలు? పందుల పెంటలో, పందుల యొక్క మురికిలో పందుల్ని కడుక్కుంటూ ఆ పెంటంతా శరీరానికి అంటించుకుని మురికిగా గబ్బు గంపు కొట్టుకుంటూ ఏ మనిషి దగ్గరికి రాలేనటువంటి కుమారుణ్ణి ఎదురుగా వెళ్ళి ఆ వాసనలోనే ముద్దు పెట్టుకుని దగ్గరికి పిలిచి వస్త్రాలు తెప్పించండి వెంటనే. గాడ్ ఈస్ గివింగ్ ఎ సబ్స్టిట్యూషన్. వీడు తప్పు చేశాడు, వీడు ఆస్తిని నష్టం చేశాడు, వీడు మొత్తాన్ని పారు చేశాడు, కానీ
నీ కొరకు ప్రియకుమారుని ఇస్తున్నాను, ఇదిగో ఆయన వస్త్రాలు తెచ్చి ఆయన నీతిని తెచ్చి ధరింపజేయండి. నీతి మంది కాదు, మనం మురికి, మన గుడ్డలు మురికి. ఇదిగో ఈ పందుల పెంటలో అంటించుకున్న మురికి మంది, పాపపు పెంటలో అంటించుకున్న మురికిది. ఈ మురికి మనకుంటే ఈ మురికిని తీసివేసి ప్రశస్తమైన వస్త్రం, ఏ వస్త్రం అది? యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఆ మరణం వచ్చిన రక్షణ వస్త్రము, ఆయన నీతి ఏ నీతి అయిందో ఆ నీతి వలన వచ్చేటువంటి నీతి వస్త్రము ధరింపజేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఇదిగో ఆయన ఇచ్చేటువంటి రక్షణ ఎంత గొప్పది అని అంటే, చూడండి గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనంలో, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. బాప్తిస్మము పొందుకున్న ప్రతివాడు యు ఆర్ క్లోత్డ్ ఇన్ క్రైస్ట్. క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించుకున్నారు. చెప్పండి, క్రీస్తు అనే వస్త్రాన్ని ధరించుకున్నారు, ఆయన రక్షణను ధరించుకున్నారు, ఆయన్నే ధరించుకున్నారు. చూడండి, ఇప్పుడు ఒక్కసారి అందరు కళ్ళు మూసుకోండి, దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు, నేను కూడా మూసుకుంటాను. ఎంతమంది బాప్తిస్మం పొందుకున్నారు? ఎంతమంది బాప్తిస్మం పొందుకున్నారు? మీరందరూ క్రీస్తును ధరించుకుని ఉన్నారు. ఎంతమంది పొందుకోలేదు? పర్ల ధైర్యంగా ఎత్తొచ్చు, ఇది కూడా. మీరందరూ ఇంకా క్రీస్తును పొందుకోలేకపోయి ఉన్నారు. ఆలోచించండి ఒకసారి, ఈ వస్త్రం మనకి చాలా అవసరం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాటను చూడండి. జయించువాడు ఆలోకన తెల్లని వస్త్రమును ధరించుకునడు, జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. హీ షల్ బి క్లోత్డ్ ఇన్ వైట్ గార్మెంట్స్. తెల్లని వస్త్రములు ధరించుకును. జయించిన వాడు తెల్లని వస్త్రములు ధరించుకును. పాత నిబంధన గ్రంథంలో చూస్తూ ఉన్నాం కదా, 51వ కీర్తనలో కీర్తనకారుడు మాట్లాడుతా, నా పాపం ఎంత ఎర్రగా ఉందో, నా పాపము ఎంత భయంకరంగా ఉందో, నా రక్తాపరాధము చేత నా పాపం ఎంత ఎర్రగా ఉందో, దీనంతటినీ హిస్సోపుతో కడిగివేసి పరిహరించేసి ఎంతగా హిమం వలె తెల్లగా చెయ్యి. వైట్ ఈజ్ అ సింబల్ ఆఫ్ విక్టరీ. ఎప్పుడైతే క్రీస్తు కోసం శోధనలను అనుభవించి, క్రీస్తు కోసం క్రీస్తు సిలువను ఎత్తుకుని జీవితకాలం అంతా ప్రతిరోజు క్రీస్తు దగ్గరికి వస్తూ, ఆయన కాడిని మోస్తూ, ఆయన సిలువను మోస్తూ ఆయన దగ్గరికి వస్తావో, వీరందరూ జయించిన వారు. వీరందరూ జయించిన వారు 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, అయ్యా వీరందరూ ఎవరు అంటే, క్రీస్తు యొక్క రక్తములో తమ వస్త్రమును ఉదుక్కున్నవారు. ఆ తెల్లని వస్త్రం ధరించుకున్నారు. చూడండి 7:14 చూడండి. మహాశ్రమల నుండి, వీరందరూ మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రె పిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుకుకొని తెలుపు చేసుకున్నటువంటి వారు. ఇదిగో ఈ సాయంత్రము ఇది మనం జ్ఞాపకం చేసుకుందాం. తండ్రి ధరింపజేస్తున్నాడు. తండ్రి ఒక నీతి వస్త్రమును, ఒక రక్షణ వస్త్రమును ఇస్తున్నాడు. ఈ కుమారుడికి వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఎందుకు అనిపించింది? బుద్ధి వచ్చింది. బుద్ధి వస్తే ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు కదా, తండ్రి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అంటే, నేను అడిగిన క్వశ్చన్ మీరు ఆలోచించండి. తండ్రి అయితే ఆదరించని పొమ్మంటే పాయింట్ అదే. అక్కడ అక్క పాయింట్ చెప్పేసింది. ఇంకొకసారి ఆలోచిస్తా. తండ్రి దగ్గరికి వెళ్ళినప్పుడు, అరే పోరా, నువ్వు ఆస్తిని తీసుకుని నేను చచ్చానని అనుకుని వెళ్ళిపోయావు, నువ్వు నా దగ్గరికి ఎందుకు రావాలి అని అనడని వాడికి నమ్మకం. దీనినే నిరీక్షణ అంటారు. మనందరికీ నిరీక్షణ ఉంది. ఏం నిరీక్షణ? నేను తప్పు చేసి వెళ్తే నా తండ్రి నన్ను క్షమిస్తాడు. ఈ కథలో మనం అర్థం చేసుకునేది అదే. సిలువ దగ్గరికి వెళ్తే ప్రతి వాడికి నెమ్మది దొరుకుతుంది. సిలువ దగ్గరికి వెళ్తే ఆయన రక్తం అందరి కొరకు ధారాళంగా ఉంది. నిరీక్షణ ఉంది. మనందరికీ ఒక గొప్ప నిరీక్షణ ఉంది. యేసుక్రీస్తే ఆ నిరీక్షణ. ఆయన వస్త్రం నాకు ధరింపజేయటానికి, ఆయన స్వాస్థ్యము నాకు ఇవ్వటానికి, ఆయన బిడ్డగా నన్ను పిలవడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే నిరీక్షణ మనందరికీ ఉంది. కాబట్టి ఆ నిరీక్షణ మనల్ని ఇంకా తొందరగా రక్షణ దగ్గరికి తీసుకెళ్తూ ఉంది. సంఘం ఏమి నేర్చుకోవాలంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 18-19 వచనం చూద్దాం. సమస్తమును దేవుని వలన అయినవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మనకు అనుగ్రహించినదేమనగా, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక
క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యము మాకు అప్పగించాను. ఇంకొక చిన్న మాట గుర్తు చేసి ముగిస్తా. ఈ మాట అర్థం కావాలంటే ఈ మాట కొంచెం నేర్చుకోండి, ఈ యొక్క వచనం నేర్చుకోండి. తర్వాత ఒక రోజంతా దీని మీద మాట్లాడదాం. ఈ మాటకు అర్థము అంటే ఆయన సమాధానము, సమాధాన పరిచర్య, సమాధాన సువార్త అర్థం కావాలంటే ఆదికాండం 50వ అధ్యాయం యోసేపు మాట్లాడిన మాట 50:20. ఆయన ఏమన్నాడు? మీరు భయపడవద్దు, మీ పిల్లల్ని నేను పోషిస్తాను, మీరు చేసినటువంటి కార్యమును బట్టి మీకును అనేకులకును మాదిరిగా ఉండటానికి, ఉపయోగంగా ఉండటానికి దేవుడు నన్ను ఇక్కడ పంపించాడు. యేసుక్రీస్తు కూడా అంతే. అయ్యా నేను కొట్టానయ్యా, నేను నిన్ను దూషించానయ్యా, నేను నిన్ను గాయపరిచానయ్యా, పర్లేదయ్యా, తండ్రి చిత్తమైనది, మీ అందరి కొరకు నేను మరణించాను. గాడ్ ఈస్ గివింగ్ అస్ ఎ హోప్. ఎన్నిసార్లు అయినా వెళ్ళొచ్చు, కానీ మరలా జ్ఞాపకం చేసుకోండి, అమ్మా ఇకను పాపం చేయకుండా. దేవుడు ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆయన కృపాసనము దగ్గరికి, ఆయన కృపాసింహాసనం దగ్గరికి వెళ్ళినప్పుడు క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కానీ రెండోసారి కూడా మళ్ళీ ఆస్తి అడిగి, ఒకసారి ఆస్తి అడిగి తీసుకెళ్ళిపోయావు, తప్పు చేసావు, అయిపోయింది, క్షమించాడు, రమ్మన్నాడు. ఇది ఒక గొప్ప కథ. ఈ కథ తర్వాత కూడా కంటిన్యూ చేస్తాం మనందరం. రెండోసారి కూడా ఆస్తి అడుగుతాం మళ్ళీ. ఒకసారి క్షమించాడు, క్షమించిన క్షమాపణ తీసుకోం, మళ్ళా ఆస్తి అడిగి మళ్ళీ చెడగొట్టుకుని మళ్ళీ రావాలి. అందుకనే గుర్తు చేసుకోండి, కృప ఉన్నతమైనది, కృప బలీయమైనది, కృప ఇట్స్ ఎ కాస్ట్లీ గ్రేస్. ఆయన మహనీయమైనటువంటి శక్తితో, మహాత్యాగపూరితమైనటువంటి జీవితంతో మనందరినీ రక్షించి మరలా మంచులోనికి నడిపిస్తే ఎటు వెళ్తున్నాం? యు వాంట్ టు గో బ్యాక్ టు సిన్ అగైన్. ప్రార్థన చేద్దాం, దేవుణ్ణి అడుగుదాం జీవితం మార్చమని.